నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే. గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో సాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈసారి రబీ సీజన్లో 10,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ప్రధాన కాలువ మరమ్మతులు, ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం నుండి నిధులు తెప్పిస్తానని, నియోజకవర్గంలో రైతాంగానికి మరింత సాగు అందించడమే తన ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ డి ఈ అనిల్, ఏ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మల్లేష్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్రావు, రమేష్, నాయకులు రావుల పోసెట్టి, దిలీప్, వడ్నప్ శ్రీనివాస్, గట్టు ప్రవీణ్, రాము, తానూర్ మండల నాయకులు శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు. 10,000 ఎకరాలకు కూడా ఖచ్చితంగా ఈ కాలంలో, వేసవి కాలంలో మన నీళ్ళు అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదల చేసిన దానికి ఇక్కడ ఉన్న ఇరిగేషన్ సిబ్బంది వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.